అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ మాట వింటే బతుకు బస్టాండ్ అవుతుందన్న వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయంటూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కుర్చీలో కూర్చొని నిండు సభలో మమ్మల్ని అవమానించడం సరికాదని సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడిన తీరు రాష్ట్ర మహిళలందరినీ అవమానించినట్లుగా ఉందని, వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తీసుకున్నారు. మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా పారిపోయినారు. ఈ రోజు అది కూడా చెప్తున్నాను, ఎందుకు పారిపోయినారు? మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా? భట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు. మా కర్మగాలే వచ్చాం. దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు, కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగే అధికారం మీకు ఎక్కడిదేని అడుగుతున్నాను. ఉప ముఖ్యమంత్రి ఏం చక్కగా లేడు, ఆయన వస్తాడు ఏం ముఖం పెట్టుకొని వచ్చిందంటాడు. నీకేమే మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావో మేము కూడా అట్లే వచ్చినాం. ఎంత గుండె ధైర్యం నీకు? ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావని చెప్పడానికి ఏ రకంగా అంత ధైర్యంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? మరి నీకెవరు చదువు చెప్పినరో, ఎవరు సంస్కారం నేర్పినరో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఆడబిడ్డలు అన్ని గమనిస్తున్నారు. ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికి ముగ్గురికి జరిగింది కాదు, ఇది తెలంగాణ ఆడతల్లులకు జరిగిన, ఆడబిడ్డలకు జరిగిన అవమానం. వాళ్ళ ఉసురు నీకు ఖచ్చితంగా దాక్తుంది. సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు.